ప్రత్యేకంగా ఈరోజు ఉమెన్స్ డే కనుక వారిని ఉద్దేశించి కొన్ని మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఈరోజు వర్తమానం స్త్రీలకు సంబంధించినది అని చెప్తున్నాను కాబట్టి పురుషులమైన మనం వెనకపోయినా పర్వాలేదని కాదు, కానీ మనం కూడా ఒక చెవి వంగి శ్రద్ధగా ఈ మాటలు వినాలి. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన లేఖన భాగంలో ఆ 2వ లైన్లో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ యొక్క ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. ఏంటంటే God created women with a special purpose and a dignity. దేవుడు స్త్రీని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, గౌరవంతో స్త్రీని సృజించాడు. జాగ్రత్తగా మనము సృష్టి క్రమాన్ని గమనించినప్పుడు మొదటిగా పురుషుని సృజించినా కానీ అక్కడ చాలా చక్కగా రాయబడిన మాట ఏంటంటే, ఆయనకు సాటి అయిన సహాయం కొరకు. A woman is a helper and supporter and a partner in a God's plan. ఒక స్త్రీ ఎలా ఉండాలంటే సహాయకురాలుగాను, ఆ పురుషుడికి వెనుక వెన్నుదన్నుగాను, దేవుని యొక్క ప్రణాళికలో పాలిభాగస్తురాలిగాను ఆ స్త్రీ ఉండాలంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంతో స్త్రీలు నిర్మించబడి ఉన్నారు. స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది. అదే సమయంలో సంఘములో చాలా చాలా ప్రాముఖ్యమైనది. అదే సమయంలో సమాజంలో కూడా స్త్రీ యొక్క పాత్ర చాలా విలువైంది. దేవునికి స్తోత్రం. దేవుడు వారికి అంత గొప్ప ఆధిక్యతను, ధన్యతను వారికి అప్పగించాడు. ఒక కుటుంబం బాగుండాలన్నా, ఒక సంఘం అభివృద్ధి చెందాలన్నా, సమాజము విలువలతో కూడినదిగా ఉండాలి అన్నా అక్కడ స్త్రీ యొక్క పాత్ర చాలా చాలా ప్రాముఖ్యమైనది. అనుకోవడానికి అవడానికి పురుషుడు కుటుంబానికి యజమానుడిగా ఉన్నా కానీ అతనికి అన్ని విషయాల్లో కూడా స్త్రీ యొక్క సహకారము లేకపోతే అది కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా కూడా వర్ధిల్లదు. కనుక మీ యొక్క పాత్ర కేవలము కుటుంబంలో మాత్రమే కాదు, సంఘములోను సమాజంలోనూ కూడా చాలా ప్రాముఖ్యమైనది అని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. ఒక 20-30 సంవత్సరాల క్రితం, లేకపోతే ఒక 40 సంవత్సరాల ముందుకు వెళ్తే అప్పటికి స్త్రీని డామినేట్ చేసేస్తూ లెక్కించకుండా ఆ పనికిరాని వస్తువుగా, పేరుకు మాత్రమే ఇల్లాలుగా ఉంటూ ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ నేడు అన్ని రంగాలలో కూడా స్త్రీలు తమ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. డ్రైవింగ్ ఫీల్డ్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ పురుషుడికి సరిసాటిగా వారు కూడా అన్ని రంగాల్లో కూడా ఎదుగుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం కూడా చాలా శ్రేష్టమైనటువంటి స్థానాన్ని స్త్రీలకు ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా,
బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అంతమందిని జ్ఞాపకం చేసుకోవడానికి సమయం సరిపోదు, కానీ కొంతమందిని జ్ఞాపకం చేస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. అతి ప్రాముఖ్యమైనది మనందరం కూడా పాటించవలసినటువంటిది ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నటువంటి మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును అంటే దాని అర్థం ఆ ఉన్నటువంటి పెంకుటిల్లు పడగొట్టేసి, రేక్ షెడ్ పడగొట్టేసి, కమరీలు పడగొట్టేసి బిల్డింగ్ కట్టుకోవడం అని కాదు. అది కాదు అర్థం. కుటుంబ వ్యవస్థను భర్తను ఎలాగా, పిల్లలను ఎలాగా, కుమార్తెలను ఎలాగా, రేపటిని కూర్చున్నటువంటి నా కుటుంబం యొక్క పరిస్థితులు ఎలాగనేటువంటి చక్కటి అవగాహనతో, జ్ఞానముతో ఒక స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకొనవలసినటువంటి అవసరత ఉన్నది. అక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట ఏంటంటే, జ్ఞానవంతురాలు అన్నాడు. ఆ కింద లైన్లోనే ఇంకో మాట ఉంటుంది ఏంటంటే, 3 రాలు తన ఇల్లు ఓడబెరుకును అన్నది. 3 రాలు అంటే ఏమి ఇంగిత జ్ఞానం లేదు, అవగాహన లేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో, కుటుంబ వ్యవస్థని ఎలా కట్టుకోవాలో తెలియనటువంటి స్త్రీ తన కుటుంబం పాడైపోవడానికి కారణమవుతుంది. జాగ్రత్తగా వినండి. జ్ఞానవంతురాలుగా ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు ఉన్నావా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానవంతురాలుగా నేను ఎలా అవుతానండి పాస్టర్ గారు, నేను జ్ఞానం పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, అక్కడ మొదటిగా మనం చదివిన వాక్య భాగంలో ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అక్కడ యెహోవా యందు భయభక్తులు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే మన కుటుంబం కట్టబడాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ స్త్రీ అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆ స్త్రీ తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఆ వచ్చేటువంటి రాబడి, పురుషుడు సంపాదిస్తున్నటువంటి సంపాదన జ్ఞానయుక్తంగా నెలకి సరిపడా, పిల్లలకి సరిపడా, వారికి సరిపడా అనవసరమైన వాటిని ఖర్చు చేయకుండా జ్ఞానంగా దాన్ని అడ్జస్ట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా దైవికమైనటువంటి జ్ఞానం అవసరం. దైవికమైనటువంటి జ్ఞానం లేకపోతే 1000 లక్షలు సంపాదించినా కూడా నెలలో మధ్యలోనే అయిపోయేటువంటి పరిస్థితులు. నెలాఖరు వచ్చేసరికి డబ్బులు లేవు, అప్పులు చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే జ్ఞానం లేని కారణంగా. ఆ దైవికమైన జ్ఞానం ఉంటే ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో, కుటుంబ వ్యవస్థను దేనికి ఎలాగ అడ్జస్ట్ చేయాలో ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఆ దైవిక జ్ఞానం కొరకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని అడగాలి. యాకోబు రాసిన పత్రిక 1:5 అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉంటే వారు నన్ను అడగవలను. దేవునికి స్తోత్రం. అందులో ఏమాత్రం కూడా మొహమాట పడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. దేవా, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు నీ జ్ఞానాన్ని ప్రభువా. జ్ఞాని అయినటువంటి సొలొమోనుకి అంత గొప్ప ఆధిక్యత, ధన్యత ఎందుకు వచ్చిందంటే, దావీదు తర్వాత సింహాసనం ఎక్కుతున్నప్పుడు దేవుడు అడిగాడు, నీకేం కావాలి అంటే, నేను బాగా మా నాన్నకంటే బాగా పరిపాలన చేయడానికి, నాకు ఆస్తులి అంతస్తులి లేకపోతే కండబలవి, లేకపోతే మా నాన్నకంటే ఎక్కువ సైన్యాన్ని నాకు అని అడగలేదు. ఈ ప్రజలను పరిపాలించడానికి బుద్ధి, జ్ఞాన, వివేకములను నాకు అనుగ్రహించు అన్నాడు. దేవునికి స్తోత్రం. బుద్ధి జ్ఞానాలను అడుగుతున్నావు కాబట్టి వాటితో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థలో స్త్రీ జ్ఞానవంతురాలిగా ఉండాలి. మొట్టమొదటి మాట
ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానవంతురాలిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ అట్టి జ్ఞానం నీకు లేకపోతే కనుక దేవునికి ఈరోజు ప్రార్థన చేయి. జ్ఞానం కొదువుగా అంటే అడగమన్నావు కదా ప్రభువా, నా కుటుంబ వ్యవస్థను ఎలా కట్టుకోవాలో, నా పిల్లలను ఎలా పెంచాలో, అదే నాకు కావలసినవన్నింటిని వనరులన్నింటిని ఎలా సమకూర్చుకోవాలో తగిన జ్ఞానము చేత నన్ను నింపు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. ఆ తర్వాత కొందరు స్త్రీలను మనం చూసినప్పుడు వారు మనకి చక్కటి మాదిరిని కనపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని వల్ల స్త్రీలు కుటుంబంలోను, సంఘములోను, సమాజంలోను చాలా విలువైన వారు అని నేను చెప్పాను. ఆ స్త్రీ ఏ రీతిగా ఉండాలి అని కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి ఉండాలని చెప్పాను. రెండవ మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి సారాయి తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ సారాని మనం ఎలా చూడగలుగుతామంటే, ఏ ఉమెన్ ఆఫ్ ఫెయిత్, చక్కటి విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా మనం చూడొచ్చు. దేవుడు మన భక్తి జీవితంలో దేవుడు వాగ్దానము చేసి నెరవేరుస్తాడు అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా సారా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎప్పుడో దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి 75 సంవత్సరాలు, సారాకి 65 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అబ్రహాముకి వచ్చినప్పుడు కంటే 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. మనం వాగ్దానం తీసుకుంటాం, ఆ సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు ఇవ్వట్లేదని పక్కన పెట్టేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం. ఒక సంవత్సరం తర్వాత కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోం, మరో సంవత్సరానికి ఇంకొక వాగ్దానం. ఏంటంటే వాగ్దానం చేసిన దేవుడు సమర్థుడు అనే విషయాన్ని మనం పక్కన పెట్టేస్తా ఉన్నాం. కానీ సారా అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. ఆయన సన్నిధికి వస్తున్న ప్రియ సహోదరి, దేవుని బిడ్డ, దేవుని వాక్యములో నుండి చెప్పబడుతున్న ప్రతి వాగ్దాన వాక్యము దేవుడు మీ కుటుంబాలలో నెరవేర్చడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి మనుష్యుడు కాదు. మనుషులు ఈ రోజు మనకి మాట ఇస్తారు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఈ హెల్ప్ చేస్తానని చెప్పి ఆ అవసరంలో ఉన్నప్పుడు వారు మనకి ఖాళీ చేయిస్తారు, హ్యాండ్ ఇస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం వింటున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ సారా దేవుని వాగ్దానాన్ని నమ్మింది. ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడేమో, ఆ వాగ్దానం నెరవేరకుండా ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు అయిపోతా ఉందేమో, అయినా కానీ నువ్వు నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు, ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయడం మానొద్దు. సారాను జ్ఞాపకం చేసుకో. సారా ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు నెరవేరుస్తాడని నమ్మింది. సైన్స్ చెప్తుంది, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ. ఆమె గర్భవతి అవడం అసాధ్యం, ఆమె గర్భం మృతతుల్యం అయిపోయింది అని రాయబడింది. అయినా కూడా ఆమె విశ్వాసం ఏం చేసిందంటే అసాధ్యాలను సాధ్యం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆయన మాటలు వింటున్న మనం ఈ సారాయి యొక్క
విశ్వాసాన్ని మన భక్తి జీవితంలో అన్వయించుకోవాలి. ఏ కార్యాలైతే నీ కుటుంబ జీవితంలో జరగట్లేదో, ఏ కార్యాలైతే ఆలస్యమవుతూ వస్తున్నాయో, అయినా కూడా దేవుని అందరి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాగ్దానాన్ని విశ్వసించాలి. తద్వారా శారావలే మనము వాగ్దాన ఫలాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారావలే విశ్వాసం కలిగినటువంటి జీవితము మనము కలిగి ఉండాలి. ఒకటి జ్ఞానం కలిగి ఉండాలి, రెండు విశ్వాసం కలిగి ఉండాలి. మూడో మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదులందరినీ కూడా అహష్వేరోషు రాజు ఆధ్వర్యంలో ఉన్న 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ కూడా నాశనం చేసేయాలని, వారందరినీ చంపించేయాలని హామాను అనేటువంటి వ్యక్తి కుట్ర పన్నినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తాకిదులు రాయించాడు రాజు దగ్గర నుండి. ఆ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ చంపించేయాలని. ఆ తాకిదులు ఆయా ప్రాంతాలకు చేర్చబడ్డాయి. మరికొద్ది దినాల్లో ఆ యొక్క ఆజ్ఞ అమలు చేయబడుతుంది. ఆ సమయంలో యూదుల పక్షంగా మొర్దెకై నిలబడి అప్పుడు రాణిగా ఉన్నటువంటి ఎస్తేరుతో మాట్లాడుతూ ఆమెకు పంపినటువంటి వర్తమానం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో రాణిగా నిలబెట్టాడు. నువ్వు అక్కడ ఉండి మన ప్రజలకు ఏదైతే కష్టం వచ్చిందో, మన ప్రజలకు ఏదైతే ప్రాణ నష్టం కలిగేలాగుందో, ఆ పరిస్థితిని తప్పించగల ఒక హోదాను దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సమయంలో నేను రాణి అయిపోయాను కదా, నా ప్రజలు ఏమైపోతే నాకెందుకు అని నువ్వు మౌనంగా ఉండొద్దు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఆ స్థానంలో ఇంకొకరిని నిలవబెట్టుకుంటాడు. కాబట్టి నీ ప్రజల పక్షంగా చేయవలసిన దాన్ని చెయ్యాలి అని చెప్పి మొర్దెకై ఒక వర్తమానాన్ని పంపించాడు. అయితే అప్పుడు రాజు దగ్గరికి రాణి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడానికి అవకాశం లేదు ఆ రోజుల్లో. అదేంటంటే రాజు రాణి భార్య భర్తలే కదా అని అనుకుంటాం మనం. భార్య భర్తలు అంటే మనకులాగా ఒక రూమ్లో ఉండి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకునేలాగా ఉండే పరిస్థితులు కాదండి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే రాజుగారు నేను ఖాళీగా ఉన్నాను రమ్మనండి అని చెప్పి అనుమతిస్తేనే విత్ పర్మిషన్తో ఆయన దగ్గరికి వెళ్ళాలి. అటువంటి పరిస్థితులు. అలాగని ఇటువంటి స్థితిని చెప్పడానికి కూడా నిన్ను ఏదో మొదటి భార్యని విడిచిపెట్టేశాను కాబట్టి నేను చేసుకున్నాను, నీ ప్రజలందరినీ రక్షించడానికి ఈ ఆజ్ఞను మార్చేయమంటే మార్చేస్తానా అని అనేటువంటి పరిస్థితులు ఉంటాయేమో. అది కూడా ఎస్తేరు ఆలోచన చేస్తా ఉంది. అయితే అప్పుడు ఎస్తేరు చేసినటువంటి పని ఏంటంటే ఒకసారి చూడండి 16వ వచనం. నీవు పోయి శూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను
నేను రాజునందుకు ప్రవేశించదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటిని ప్రకారంగా జరిగించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇలా చెప్పగానే మొర్దెకైతో మళ్ళా ఎస్తేరు ఏమన్నా వర్తమానం పంపిందంటే, మీరు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నాతో ఉన్న పనికత్తులు అందరూ కలిసి మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఎస్తేరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఏ ఉమెన్ ఆఫ్ కరేజ్, ధైర్య సాహసాలతో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేను నశించేదను, నా ప్రజలు రక్షణ కొరకు నేను రాజు దగ్గరికి వెళ్తానని చెప్పింది. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట చూడండి, న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను అంటే అది ఆ పరిస్థితులకు అనుగుణంగా లేదా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అయినా కూడా ఉపవాసం ఉండి ఆమె 3 దినాలు తన పనివారితో కలిసి పనికత్తెలతో కలిసి ఉపవాసం ఉంది. అదేవిధంగా యూదులందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని బిడ్డలు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో తర్వాత ఈమె వెళ్ళి అహష్వేరోషు రాజుతో మాట్లాడింది. రాజుకి ఈమె ఎడల దేవుడు కనికరాన్ని పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైతే చంపేద్దామని ఆజ్ఞలు రాయించాడో ఆజ్ఞలన్నింటినీ కొట్టించేశాడు. ఎవరైతే ఈ కుట్రకు పాత్రధారిగా ఉన్నాడో ఆ హామానుని చంపించాడు. అంత మాత్రమే కాదు, ఆ కింద వచనాల్లో చూస్తాము, హామాను యొక్క 10 మంది కుమారులను కూడా ఆయన చంపించాడు. చూడండి 9వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతాం. ఎస్తేరు అంటుంది, రాజు అయిన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున, అంటే ఆ యొక్క హామాను చనిపోయినట్టుగా శూషానునందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగాను సెలవీయుడను. అప్పుడు ఆయన కూడా ఓకే అన్నాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఉరి తీసేశారు. 17వ వచనం ఏం జరుగుతుంది చూడండి. 17వ వచనం, వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గురించి చెప్పారండి, యూదుల కోసం ఉపవాసం ఉందండి, వారిని రక్షించుకుందండి. దీనిలో నుండి మనకేంటండి అని ఇప్పుడు మనకు ప్రశ్న రావాలి. మన కుటుంబ రక్షణ కొరకు, మన గ్రామ రక్షణ కొరకు, మన జిల్లా రక్షణ కొరకు, మన రాష్ట్ర రక్షణ కొరకు, మన దేశ రక్షణ కొరకు ప్రార్థించవలసిన అవసరత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ ఒక్కదానివే రక్షించబడిపోయి నీ కుటుంబంలో అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతే అది ఎంత దౌర్భాగ్యం, ఎంత భయంకరమైన విషయం. కుటుంబంలో ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఫంక్షన్కి వెళ్తాం. ఒక ఫోటో దిగడానికి కుటుంబం అంతా కలిసి, ఏ ఒక్కరు మిస్ అయినా రావాలి, మా అబ్బాయి లేడు మా అమ్మాయి లేదని పిలుచుకొని అందరం నిలబడి ఎంతో సంతోషంగా ఒక ఫోటో దిగుతాం. భోజనం చేస్తున్నప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తాం. మరి అన్ని విషయాల్లో కుటుంబాన్ని ప్రేమిస్తున్న మనం పరలోకానికి వెళ్తున్నప్పుడు కూడా మన కుటుంబం అంతా పరలోకానికి వెళ్ళాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను రక్షించబడ్డానులే, నేను బాప్తీసం తీసుకున్నానులే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నానులే చాలు అనుకోకూడదు. ఈ యొక్క ఎస్తేరు వలె ధైర్యం చేసి నీ కుటుంబం వారికి దేవుని సువార్తను ప్రకటించాలి. యేసు ద్వారానే రక్షణ, యేసులోనే పాప క్షమాపణ, యేసే మోక్షానికి, స్వర్గానికి, పరలోకానికి మార్గము. ఆయన తప్ప వేరెవరు మనల్ని మోక్షానికి తీసుకుని వెళ్ళరు. కనుక నువ్వు మోక్షానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుని నమ్మాలి అనేటువంటి శుభవార్తను
మన కుటుంబానికి మనము తెలియచేయాలి. ఎస్తేరు తన ప్రజలందరినీ రక్షించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అదేవిధంగా నీ కుటుంబ రక్షణ కొరకు, నీ కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి వారు మారు మనసు కొరకు ప్రార్థించవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు అనే ఉపవాసం ఉండి ప్రార్థించే వారిగా స్త్రీలు ఉండాలి. జ్ఞానవంతురాలుగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 4వ మాట చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బేతనీలో ఉన్నటువంటి ఒక కుటుంబము మార్తా మరియా అనేటువంటి కుటుంబం. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఆ యొక్క ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వారి ఇంటి దగ్గర ఆగి కాసేపు గడిపి వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితులు, చక్కటి సహవాసం యేసుతో కలిగినటువంటి కుటుంబం. ఆ యొక్క ఇద్దరు అక్కా చెల్లెల గురించి ఈ విధంగా రాయబడింది. యేసు ఆ ఇంటికి వచ్చినప్పుడు మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పని పెట్టుకుని తొందరపడతా ఉంది అని రాయబడింది అక్కడ 40వ వచనంలో. మార్త విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి అని రాయబడింది. మరి ఏం చేస్తుంది అంటే 39వ వచనంలో రాయబడింది, మరియా అను సహోదరి ఏం చేస్తుంది, యేసు పాదాల చెంత కూర్చుండి ఆయన బోధ వింటా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మీరు విస్తారమైన పని పెట్టుకుని తొందరపడిపోతున్నటువంటి మార్తల వలె ఉన్నారా, లేక యేసు పాదాల చెంత ఆయన మాట వినడానికి, ఆయన వాక్యాన్ని వినేటువంటి మరియల వలె ఉన్నారా? మార్త చేసింది తప్పు అని నేను చెప్పట్లేదు. మార్త ఏం చేస్తుందంటే ఆయన ఇంటికి వచ్చాడు కాబట్టి ఆయనకి కూల్ డ్రింక్ ఇద్దామా, జ్యూస్ ఇద్దామా, లేకపోతే ఆయనకి బిర్యానీ వండుదామా, చేపలు పెట్టాలా, లేకపోతే చికెన్ పెట్టాలని విస్తారమైన ఆలోచనలతో అనేకమైన పనులు పెట్టుకొని భౌతికమైనటువంటి అవసరత తీర్చడానికి ఆమె ఎంతో ఉబిల్లవుతూ తొందరపడిపోతూ ఉంది. మరియా ఆత్మ సంబంధమైన దానికి మళ్ళా ఎప్పుడు వస్తాడో యేసయ్య, మళ్ళా ఎప్పుడు వింటామో ఆయన మాటలు, ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా వినాలి అని చెప్పి ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వింటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ యేసయ్య చెప్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. దేవునికి స్తోత్రం. అవసరమైంది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోలేదు. దేవునికి స్తోత్రం. ఏంటి ఉత్తమమైనది అంటే దేవుని పాదాల చెంత చేరి దేవుని వాక్యాన్ని వినడం. 4 రోజులైంది మిమ్మల్ని బట్టి నేను ఏమి మాట్లాడలేదు. కొన్ని సంఘాల్లో, నేను తెలంగాణలో ఆంధ్రాలో చర్చిలో పనిచేశాను 12 సంవత్సరాలు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే వారు ఆదివారం ఆరాధనకి వంటలన్నీ వండేసుకుని 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వచ్చేవారు ఉన్నారు, 11:30 కూడా వచ్చేవారు ఉన్నారు, ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చేవారు ఉన్నారు. ఎందుకమ్మా ఆలస్యమైందంటే వంటలు వండుకున్నప్పుడు కండి. మీరు కాదండి,
చాలా మంది చెప్పారు అలా. అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే మార్తల వలె ఏమి తినాలో ఏమి వండుకోవాలని మొదటిగా భౌతికమైనటువంటి అవసరతల కోసం వారు ఆలోచన చేసి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మీరు అలా లేరని నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి అంటే మరియ వలె దేవుని సన్నిధిని వెతికేవారుగా, దేవుని పాదాల చెంత కూర్చునేవారిగా, దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడేవారిగా మనం ఉన్నప్పుడు యేసయ్య మనల్ని చూసుకున్నట్టాడు, వీరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నలుగురితో కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు పెట్టే దగ్గర గంటల తరబడి కూర్చోవడం కాదు, దేవుని పాదాల చెంత గడపడము శ్రేష్టం. ఒక గంట శుక్రవారం దినంలో ఒక గంట కనీసం ఆయన సన్నిధికి రాగలిగితే ఎంత ధన్యత, ఎంత భాగ్యము. ఆయన మాటలు వినుట ఎంత శ్రేష్టం. దైవ జనాంగమా, మరి ముఖ్యంగా ప్రభునందు ప్రియమైన స్త్రీలాగా మీరు మరియ వలె ఉండుట గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండుట గొప్ప ధన్యత. ఆ మరియ గురించి దేవుడు చెప్తున్నాడు, ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి. అది ఆమె వద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడే మన కుటుంబాలకు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. దేవుని దేవుని బోధ వినే మరియ వలె మనం ఉండాలి. చివరిగా సమయం అయిపోతుంది కనుక ఒక మాట చూపించి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంలోకి పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనంలోకి రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె వెంట భోజనం చేయించు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గనురాలైనటువంటి షూనేమి స్త్రీ కనబడుతుంది. ఈ షూనేమి స్త్రీ ఈరోజు మనకి ఏం నేర్పిస్తుందంటే హాస్పిటాలిటీ, ఆతిథ్యం, చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా షూనేమి స్త్రీ కనబడుతుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ భక్తి జీవితంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల్లో విశ్వాసము, వాక్యము, ప్రార్థన, దేవుని సన్నిధి, తర్వాత ఆతిథ్యం. ఆతిథ్యం ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండాలి. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్పారంటే, నా నామం పేరిట గిన్నెడు చల్లిలిచ్చిన వాటి ప్రతిఫలం పరలోకంలో పోగొట్టుకోరు అని. ఇక్కడ ఈ షూనేమి స్త్రీ ఏం చేస్తుందంటే, దైవజనుడు అటు ఇటు ఆ ఊళ్ళో సేవ చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్తూ ఆ మార్గం గుండా వెళ్తూ చూస్తూ ఉంది. చూసి ఆయన అక్కడ రాయబడిన మాట, మా ఇంటికి రమ్మని బలవంతము చేశారు. దైవజనుడిని గౌరవిస్తూ మా ఇంటికి రండి, ఆతిథ్యం తీసుకోండి అని ఆయనకు ఆతిథ్యం ఇవ్వడమే కాదు, తన భర్తతో మాట్లాడి ఆయనకు ఒక గదిని కట్టించి, అయ్యా మీరు ఇలా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రెస్ట్ తీసుకుని భోజనం చేసి తర్వాత మీ ప్రయాణాన్ని, మీ సేవను కొనసాగించండి అని చెప్పి తన భర్తతో చెప్పి ఒక రూమ్ కట్టించి అందులో ఒక మంచాన్ని పెట్టించింది పడుకోవడానికి, ఒక బల్ల, ఒక దీపస్తంభం, పీట అంటే ఆయన
దేవుని వాక్యాన్ని పఠించడానికి ఒక టేబుల్, ఒక పీట పెట్టి, ఒక దీపాన్ని పెట్టింది. దైవజనుడికి అవసరమైనటువంటి అవసరతలు సమకూర్చింది. చక్కటి ఆతిథ్యం ఇచ్చినట్టుగా సూర్యమి స్త్రీ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. 1 పేతురు 4:9 ముగిస్తాను ఈ మాట చూపించి. 1 పేతురు 4:9. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయుడి. అప్పుడే వస్తే మా ఇంటికి వేళపాలా లేదా అని కొంతమంది అనుకుంటారట. మీరు కాదు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వస్తున్నప్పుడు, లేకపోతే సంఘంలో నుండి ఎవరైనా వస్తున్నప్పుడు వారిని చూసి కొంతమంది సనుక్కుంటారంట. అందుకే ఇక్కడ రాయబడింది, సనుక్కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. శూన్యమి స్త్రీ ఆతిథ్యం ఇచ్చుటలో ఆమె ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నదో మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా వారు ఆతిథ్యం ఇచ్చేవారుగానే మనకు కనబడతారు. అబ్రహాము, లోతు మనం చూసినప్పుడు వారు దేవుని దూతల్ని ఆహ్వానించి వారికి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రేమ కనపరచబడేది మన కుటుంబాల్లో ఎప్పుడు అంటే ఈ ఆతిథ్యంలోనే. కనుక ఆతిథ్యం ఇయుట మరువకుడి అని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయుడి. ఈరోజు స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ శూన్యమీరాలుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అనగా స్త్రీలు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉన్నారు. నేను అంటాను, ఇందులో చాలా స్పష్టంగా నేను తెలియచేస్తున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు విజిటింగ్ దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో పిల్లలు లేకపోవచ్చు, లేకపోతే కుటుంబ యజమానుడు లేకపోవచ్చు, బయట షాప్ దగ్గరికి వెళ్ళొచ్చే వాళ్ళు లేకపోవచ్చు. కాబట్టి ఎలాగైనా ఎవరు లేకపోయినా బయటికి వెళ్ళి పాలు ప్యాకెట్ తేవాలి, డ్రింక్ తేవాలి, ఈ విధమైన ఆలోచనలతో ఎవరు అలా పెట్టుకోకండి. దేవుని పేరట మీ ఇంట్లో ఉన్న చిన్న నీళ్ళు ఒక గ్లాసులో ఇచ్చినా అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ ప్రేమ నీళ్లలో కానీ, భోజనంలో కానీ, డ్రింక్ లో కానీ, జ్యూస్ లో కానీ కనబడదు, కానీ ఇచ్చే మన మనస్సులో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రేమతో లోపలికి ఆహ్వానిస్తే అదే గొప్ప ఆతిథ్యం. భోజనం పెడితేనో, చికెన్ బిర్యానీ పెడతానో అది కాదు ఆతిథ్యం. ప్రేమతో, అయ్యా రండి, కూర్చోండి, కొంచెం మంచినీళ్ళు తీసుకోండి. ఇటువంటి అవగాహన, ఇటువంటి అలవాటు మన క్రైస్తవ కుటుంబాల్లో మనం కలిగి ఉండాలి. ఆ మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను. మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే స్త్రీలు చెప్పాలి. కన్ఫ్యూజ్ చేసింది మీకు. మొట్టమొదటి మాట, స్త్రీలు జ్ఞానవంతురాలై ఉండాలి. ఎందుకంటే తమ కుటుంబాలను కట్టుకోవాలి. రెండవది, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలు మన కుటుంబాల్లో నెరవేర్చబడాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మూడవది, ధైర్యంతో ఉపవాసం ప్రార్థన చేసేవారిగా మా స్త్రీలు ఉండాలి. నాలుగవది, ఒకరు మర్చిపోయారు, దేవుని వాక్యాన్ని వినేవారిగా, మరి వలె దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. ఐదవది, ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన సంఘములో ఉన్న స్త్రీలందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.